నేటిదిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 8. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురు గాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడి పరిశుద్ధాత్మ దేవ మమ్మలను దర్శించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎవరు బాధ నుండి తప్పింపబడతారో, ఎవరు బాధ పాలవుతారో ఇక్కడ ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. నీతిమంతుడు, భక్తిహీనుడు. నీతిమంతుడు అనగా దేవుని వాక్యం మనకు తెలియచేసేటటువంటి సంగతి ఏంటంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22, 23, 24 వచనాల్లో రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదివినట్లయితే, ఎపిస్టల్ ఆఫ్ పౌల్ టు రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 22, 23, 24, 25. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదములు లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచు వలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తం తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఏమాత్రము నీతిమంతుల మగుటకు అర్హత లేని మన జీవితం కొరకు దేవుడు చేసిన ఉన్నతమైనటువంటి విమోచన కార్యాన్ని ఇక్కడ మనం చదివి ఉన్నాం. ఎందరైతే ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో ఆయన నీతిమంతుడు గనుక ఆయన యందు విశ్వాసం గలవారిని ఆయన నీతిమంతులుగా తీర్చేటటువంటి దేవుడుగా ఉన్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నేడు మీ జీవితంలో ఏ కారణాల చేత బాధను అనుభవించుచున్నారో, అయితే ఈ దినాన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఇప్పటి వరకు బాధ పాలైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలతో నేడు వింటున్నటువంటి ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మనల్ని తప్పించేటటువంటి దేవుడు. ఆయన మనల్ని తప్పించుటకు మనం చేయవలసినటువంటి కార్యం ఏంటంటే, దుర్నీతి పరులమైన మనల్ని, భక్తిహీనులైనటువంటి మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన విమోచన కార్యాన్ని మన కొరకు చేసినటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 వర్స్ 19. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగలదు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో 6 అనే సంఖ్య మానవుని సంఖ్య, 7 అనే సంఖ్య దేవుని సంఖ్య. అనగా మనుషుల వలన మనకు బాధలు ఎన్ని విధములుగా వచ్చినా ఆయన మనల్ని విడిపిస్తారు. 7 బాధలు అనంటే భూమి మీదకి మనుషుల పాప స్థితి బట్టి వచ్చేటటువంటి పలు విధములైనటువంటి ఉగ్రత, క్షామము లేక కరువు, ఇలాంటి పరిస్థితులు ఏవచ్చినా దేవుడు నిశ్చయముగా ఏ కీడు తగలకుండా నీతిమంతులైనటువంటి వారిని ఆయన కాపాడేటటువంటి దేవుడై ఉన్నారు. 20వ వచనంలో కూడా రాయబడిన మాట, క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును అని కూడా ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, ఇంకెంతకాలం అనుభవించుచున్నటువంటి బాధను గురించి కృంగిపోయేది, నేడైనా ప్రభునందు విశ్వాసం ఉంచుటకు పరిపూర్ణంగా మీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించండి. విశ్వసించినటువంటి వారు ఏమాత్రము అధైర్యపడక
సందేహించక దేవుడు చేయు కార్యం కొరకు ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి బాధ నుండి ఆయన మనలను విడిపించి తప్పించి రక్షించి కాపాడేటటువంటి దేవుడై ఉన్నారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా నిశ్చయముగా మా ప్రియులు అనుభవించుచున్నటువంటి బాధ అంతటిని మీరు దృష్టిస్తున్న దేవుడై ఉన్నారు గనుక ఈ వాక్కు చేత వారిని బాగు చేసి బలపరిచి వారు అనుభవించే బాధ అంతటి నుంచి ప్రభువా మీరు విడిపించుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని దర్శించమని నీ దాసునిగా బ్రతిమని ప్రార్థిస్తున్నాను. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు దర్శించి మేలు కలుగు చేయమని, ముందున్న దినములన్నిట మీ కృపాక్షేమములు వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్.